శారీరకంగా పుట్టిన చోట మరి అక్కడ తిరిగాడు. మనందరికీ జీవన విధానాన్ని నేర్పించాడు. ఇట్లాంటి ఇలాంటి విషయాల్లో మరి అక్కడ మనమేమనుకుంటుంటే అక్కడ యేసు ప్రభుని నమ్ముకునే వాళ్ళు చాలామంది ఉంటారు. క్రిస్టియన్స్ చాలామంది ఉంటారు. ఇలా అనుకుంటాం. కానీ యేసుక్రీస్తుని నమ్ముకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అక్కడ అందరూ యూదులు. మరి ఎలియాజర్ గారికి కూడా అప్పుడప్పుడు నేను అక్కడి నుంచి చూపెడుతూ ఉండండి వీడియో కాల్. నేను అక్కడికి వెళ్ళినప్పుడు, దుబాయ్ వెళ్ళినప్పుడు ఇండైరెక్ట్గా చూపించారా? థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. అట్లాగా మరి ఐజాక్ అది అక్కడంతా పాత నిబంధన ఫాలో అవుతారు. నాకు 10 నిమిషాలు టైం ఇచ్చారు కాబట్టి నేను చెప్తున్న విషయం కొద్దిగా మీకు చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దామని ఎక్కువ చెప్పను. కానీ అక్కడ పాత నిబంధన ఫాలో అవుతారు. అక్కడ యేసుక్రీస్తుని నమ్ముకునే వాళ్ళు చాలా తక్కువ, తెలియని వాళ్ళు ఎక్కువ. అసలు మనం ఒకసారి యేసుప్రభు తెలుసా అంటే తెలియదు అంటారు. మన ఇండియాలోనే ఎక్కువ తెలుసు. అక్కడికన్నా యేసుప్రభు గురించి ఇక్కడే తెలుసు ఎక్కువ, అక్కడ ఎక్కువ తెలియదు. మరి అలాంటి పరిస్థితుల్లో ఒకవేళ యేసుక్రీస్తు గురించి చెప్పినా అదేదో పాపం అనుకుంటారు. యేసుక్రీస్తుని గురించి మాట్లాడితే చాలా భయపడిపోతారు. అసలు అప్పటి వరకు బాగా మాట్లాడినవాడు మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. అట్లాగా అంటే ఎంత ఉంటుందంటే, మీకు ఒక ఉదాహరణకు ఒక విషయం చెప్తే అర్థమవుతుంది. మనకి పాత నిబంధన, కొత్త నిబంధన ఉండే. వాళ్ళు పాత నిబంధన ఫాలో అవుతారు, కొత్త నిబంధన దొరకదు అక్కడ. మనకి కొన్ని కొత్త నిబంధన దొరికితే ఎక్కడ కొనుక్కోవచ్చు కదా, ఇక్కడ కొనుక్కుందామని దొరకదు. అట్లాగా ఇది సంగతి. నేను రావడానికి కూడా ఆలస్యమైంది, క్షమించండి. అక్కడ ఒక సేవకుడు వచ్చి అక్కడ విషయాలు తెలుసుకొని అక్కడ కూడా పరిచయం వెళ్ళాలనుకున్నారు, తిమోతి గారని. ఆయన మాట వచ్చి సడన్గా వచ్చేటప్పటికి ఇక్కడ రావడానికి లేట్ అయింది. అందుకు నేను క్షంతవుడిని. అంతేకాకుండా మరి అక్కడ 2 years చదువుకున్న తర్వాత ఎక్కువ అక్కడ మరి ఇలాంటి పరిచయం నేను ఇస్రాయేల్ కూడా, ఇస్లాంలో కూడా చాలాసార్లు వెళ్ళాను, అక్కడ మాట్లాడాను. దేవుడి దయ వల్ల మరి అవకాశం దొరికింది. ఒక విషయం ఏంటంటే, చాలామంది ఇస్రాయేల్ వెళ్ళాలి, వెళ్ళినోళ్ళు గొప్పోళ్ళు అనుకుంటారు. ఇప్పుడు ఫిజికల్గా డబ్బులుండి వెళ్ళగలిగితే వెళ్ళినోళ్ళు గొప్పోళ్ళే. అంతేకాకుండా ఆత్మీయంగా ఇక్కడి నుంచి యెరూషలేము చేసిన వాళ్ళు కూడా అంతే గొప్పోళ్ళు. వెళ్తే డబ్బులుండి వెళ్తే గొప్ప మంచిదే, ఆత్మీయంగా ఇక్కడి నుంచి వాక్యంలో మీరు యెరూషలేము చూస్తే అది ఇంకా అక్కడ. మరి నేను కొన్నాళ్ళు స్టూడెంట్స్గా ఉన్నాను కాబట్టి చాలా సమాధుల్లో కూడా, కొత్తగా తొలిచిన సమాధుల్లో కూడా వెళ్ళే అవకాశం దొరికింది. అలాగే రాయి తొలగించి వెళ్ళడం ఇట్లాంటి దొరికింది. మరి నేను వెళ్ళిన హైఫా యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు అది కరిమేలు కొండ మీద ఉంది. కరిమేలు కొండ నేను చాలా ఆశ్చర్యపోయాను. అసలు అక్కడికి వెళ్ళాం కానీ ఒక రకమైన ఉద్వేగంతో వెంటనే మోకాల్లోని ఆ కరిమేలు కొండ మీద ప్రార్థన చేశాను. ఇది హైఫా యూనివర్సిటీ, హైఫా నగరంలో ఉంటుంది. పెద్ద లోయ ఉంటుంది పక్కన. అంతేకాకుండా అక్కడ కరిమేలు కొండ అంటే ఏంటిది, ఏలియా గారు అక్కడి నుంచి పైనుంచి దించారు, అగ్నిని దించారు. 450 మంది బయలు దేవతలు వాళ్ళని, అది ఆ ప్రదేశం అన్నమాట. ఇలాంటి ఎన్నో ప్రదేశాలు ఉంటాయి. అసలు మనకి వెళ్తే, నాకు 2 సంవత్సరాలు ఉన్నాను కానీ నాకు ఇంకా సగం కొద్ది కూడా చూడడం అవ్వాల. అంటే ఈ వాక్యంలో చూసామనుకోండి, ఫలానా చోట ఉన్నది, దావీదు గారు వెళ్ళిన పారిపోయిన స్థలం ఉంది, అక్కడికి వెళ్తాం. అలాగే ఉప్పు స్తంభం అయిపోయింది, అక్కడికి వెళ్తాం. అలా లోతు అలాగా ఇట్లాగే వెళ్ళేవాడిని. ఇవన్నీ చెప్పుకుంటానికి కుదరదు కానీ మనకి ఈ విధంగా మనకి ఎంత చూసినా ఒక చోట ఎక్స్కవేషన్ జరుగుతూ ఉంటాయి. మరి ఇది అక్కడ మరి ఇశ్రాయేలు వారు నిరంతరం యుద్ధం చేస్తూ ఉంటారు. వాళ్ళకి దేవుడు అది పెట్టారు. మళ్ళీ జ్ఞానం కూడా వాళ్ళకే ఇచ్చాడు. ఇప్పుడు ఒకటి చెప్పండి, ఇప్పుడు ఏదో అనుకుంటారు, మన నలంద యూనివర్సిటీ ఉంది, మనకి ఇంత జ్ఞానం ఉంది, ఇంత వేదాల్లో పుష్పక విమానం ఉంది, ఇట్లాంటి చెప్తారు. కానీ ఆ వాస్తవాలకు వస్తే టెక్నాలజీ వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది. యూదులు. ఇప్పుడు మీరు చెప్తే సెల్ ఫోన్ ఎవరు కనిపెట్టారు? యూదులు. ఫ్యాను యూదులు. వాచ్, ఏదైనా విషయం, కంప్యూటరు యూదులు, అందరూ వాళ్ళే. దేవుడు ఏంటంటే ఒక
ఒక ప్రణాళిక. ఏం ప్రణాళిక అది? ఫస్ట్ వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళ దగ్గర నుంచి మనకు వస్తుంది. అది ఏదైనా ఇప్పుడు మనం మన మన దగ్గర వెంటనే రాదు. కొంతమంది మేమే తెలివి మాకే ఫస్ట్ ఇవ్వాలి, దేవుడు వాళ్ళకి ఇవ్వడు, అలాగే కుదరదు. అది దేవుడు ఒక ప్రణాళిక. ఇప్పుడు ఆ, అన్న ఇక్కడి నుంచి ఇక్కడ పరిచయం చేస్తారు, ఎవరో వచ్చి నేను చేయాలంటే కుదరదు కదా. అట్లాగే దేవుడికి ప్రణాళిక, ఆయన ద్వారా చెప్పించాలి, ఆయన ద్వారా ఇక్కడ సేవ జరగాలి అని దేవుడు ఉంటే ఆ రకంగా ఆయన ఇష్టం అది. అలాగే యూదుల ద్వారా పరిచయం జరగాలి. ఇలాగా నేను చెప్తే ఇక చాలా అయిపోతుంది. ఒక వచనం చేద్దాం చూడండి. పరమగీతము 2వ అధ్యాయము. బ్రదర్ మరి ఫలింపజేసే స్థలం అని చెప్పారు కాబట్టి ఆ సందర్భంగా ఇది బాగుంటుంది అనుకున్నాను నేను. పరమగీతం 2వ అధ్యాయం మొదటి వచ్చిన షారోను పొలంలో పూయి పుష్పం వంటి దానను, లోయల్లో పుట్టు పద్మం వంటి దానను, బలి రక్కసి చెట్లలో ఓకే చాలండి. ఇక్కడ ఏం చెప్పబడింది? బలు రక్కసి చెట్టు. అంతేకాకుండా అడవి వృక్షాలు, అడవి. ఇక్కడ నేను ఏది కంపేర్ చేసుకున్నానంటే, ఎప్పుడైనా మనకి బైబుల్లో ఎక్కడ ఏ ప్రాంతంలో అది ఎక్కువ చోట్ల ఏదో ఇశ్రాయేల్ గురించి తెలుస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, కొత్త నిబంధన చదవరు. మనం కొత్త నిబంధన చదువుతాం, పాత నిబంధన ఎక్కువ చదవం. అలా కొత్త నిబంధనలో మన కొత్త నిబంధన అర్థం అవ్వాలంటే పాత నిబంధన చదవాలి. మీకు దేవుడు సంకల్పం పూర్తిగా నెరవేరాలంటే పాత నిబంధన నుంచి కొత్త నిబంధన కూడా చదవాలి, రెండూ చదవాలి. ఇప్పుడు ఇక్కడ మన అక్కడ లేదు అనుకోండి, అబ్రహం అని ఉంటుంది. అబ్రహం ఎక్కడున్నాడు అని మన పాత నిబంధనకి వెళ్ళాలి కదా. అది అట్లాగా మన రెండు ఇంపార్టెంటే దేవుడు, అందుకే రెండు మనకి ఇచ్చాడు. అట్లాగే మరి ఇలా ఈ ఒక ఒక దేవుడు మనకి మనం రాయాలంటే ఇంత పెద్ద గ్రంథం రాయచ్చు, కొద్ది చిన్నదే రాశాడు. అంతేకాకుండా కొన్ని సూత్రాలు చెప్పాడు. అవి మనకు అర్థం అవ్వాలని మన సేవకులతో ఈ బైబిల్ ఇచ్చేస్తే తెలుస్తుంది మనకి. సేవకులను చెప్పి పంపించి ఇవన్నీ నేర్పించాడు. కనుక అది ఎలాగంటే ఒక ఒక బైబిల్ అంతటికి ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే నేత్రాశ, శరీరాశ, జీవబడంబం. అదేంటి లైఫ్ అంతే, ఒక వాక్యం చెప్తాడు, అది అర్థం చేసుకుంటే అంతే. అలాగే మన భక్తి జీవితం ఎలా ఉండాలి అంటే, వాళ్ళకి ఇశ్రాయేలీలకి జరిగినవి మనకి ఆత్మీయంగా జరుగుతాయి. కొంతమంది అంటే మేము ఇశ్రాయేల్ అంటారు, కొంతమంది కొన్ని సంవత్సరాల తర్వాత మేము ఇశ్రాయేల్, మాకు అదే ఒక గోత్రం వాళ్ళు అంటారు. మేము లేవి గోత్రం అండి అంటే కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చారనుకోండి, 10 సంవత్సరాల క్రిస్టియన్ అనుకోండి, ఇండియా కాదంటాడు, మాది ఇశ్రాయేల్ అంటాడు, మా పూర్వీకులు ఇశ్రాయేల్. అట్లా తప్పది. ఎలా అంటే ఇది ఒక బండ సూత్రం, వాళ్ళకి ఫిజికల్గా జరిగినాయి, మనకి ఆత్మీయంగా జరిగింది. వాళ్ళకి ఇప్పుడు యుద్ధాలు చూసారా, ఎంత కష్టమైన యుద్ధాలు జరుగుతాయి. వాళ్ళు ఎప్పుడు జరుగుతుందో మనకి ఎలాగా, మనం పాపాలతో పోరాడుతూ ఉంటాం, మన బలహీనలతో పోరాడుతూ ఉంటాం, అవన్నీ వాళ్ళు చూసుకోవాలి. అలాగే ఒక 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 స్థూలమైన ఒక సూత్రం చెప్పాడు. ఇశ్రాయేల్ అంటే ఎక్కడ మనం ఏం చేసుకో, బానిసత్వంలో ఉన్నారు. ఎక్కడున్నారు? ఐగుప్తులో ఉన్నారు. బానిసత్వం, మట్టిని దొక్కుతున్నారు, లేదా ఏం లేవు. అప్పుడు దేవుడికి మొరపెట్టారు. వాళ్ళు మొరపెడితే మోషేని పంపిస్తే ఆయన ఏం చేశాడు, అరణ్యంలో నడిపించి అక్కడి నుంచి యోర్దాను నది దాటి ఇశ్రాయేల్ దగ్గరికి వెళ్ళారు. ఇది కానాన్ దేశంలోకి వెళ్ళి ఆక్యుపై చేసుకున్నారు. దేవుడు మనకు కూడా ఆత్మీయంగా ఏంటంటే, వాళ్ళు ఎక్కడున్నారు, బానిసత్వంలో. మనం కూడా ఎక్కడున్నాం, ఇప్పుడు సాతాను స్థలంలో ఉన్నాం, మనం బానిసత్వం ఉన్నాం. పాపం అనే బానిసత్వం. దేవుడు ఏం చేశాడు, మోషేని పిలిచి తీసుకెళ్ళాడు, అరణ్యంలో నడిపించాడు. అలాగే దేవుడు మనల్ని కూడా యేసుక్రీస్తుని పిలిచి ఈ అరణ్యంలో నడిపిస్తూ, ఏ అరణ్యం ఇది, లోకం అనే అరణ్యంలో నడిపిస్తున్నాడు.
లోకం అనే అరణ్యంలో నడిచి మనం ఏం చేయాలి? నది దాటి వాళ్ళు అవతలికి వెళ్ళారు, మనం ఈ లోకం దాటి అదే పరలోకం. అదే అది సింపుల్. ఈ సూత్రం ఎప్పుడు గుర్తుంచుకోవాలి. మనం ఏ చదివినా మనం ఈ లోకంలో అరణ్యంలో ఉన్నాం, ఎవరికైనా కష్టాలు ఉంటాయి కనుక మరి ఈ కష్టాల నుంచి మన అలాగే ఇక్కడ అడవి అనేది అడవి వృక్షం ఎలా ఉన్నాడో ఆయన అలా ఉన్నాడు. ఈ అడవిలో యేసు ప్రభు అలా వృక్షంలో ఉన్నాం. మనం ఎలా ఉన్నాం? మనం ఆయన దృష్టిలో పద్మాల వలె ఉన్నాం, అందమైన వారిలో ఉన్నాం. అలా బలు చక్క చెట్లు అడవిలో పూలు అంటే చాలా చూడదగ్గ ఉండు, కానీ మనల్ని ఏం చేశాడు? అలా గుర్తించాడు. వజ్రం ఎలా ఉంటుంది చూడంగానే బాగా దాన్ని పాలిష్ చేస్తే ఎంత తగ్గదు, అలాగే మనల్ని అలాగే పాలిష్ చేశాడు, అలాగే రక్షించాడు. కనుక మనల్ని అంత ఘనంగా ఎంచాడు. అది కష్టాలు ఆయన కష్టాలు పడ్డాడు, మన గురించి కష్టాలు పడ్డాడు. ఈ పద్మే కష్టాలు పక్కర్లా, ఆయన ఆ ముళ్ళ చెట్లు లాగా తయారయ్యి అక్కడ కష్టాలు పడి మన గురించి మనల్ని పుష్పాలాగా, అందమైన పుష్పాలలాగా, అరోమా వెదజల్లే పుష్పాలలాగా మనం చేశాడు. ఎందుకని ఆయన నమ్ముకుంటే మన వాసన ఏమవుతుంది? అగర వాసన. అలా పరిమళ వాసన. బాగా చెప్పారు బ్రదరు. పరిమళ వాసన మనం ఎట్లాంటి వాళ్ళు? మన పరిమళ వాసన ఆయన శిలువ ద్వారా వచ్చింది, ఆయన రక్తం ద్వారా ఖర్చడంలో వచ్చింది. కనుక ఇదే ఎవరైనా ఏముంది రక్షించబడ్డానికి ఏముంది? మన పెనాల్టీ అంతా ఆయన కట్టించాడు. మనం ఏం చేయాలి? ప్రభువా ఎస్ ఒప్పుకున్నా, నేను పాపిని ఒప్పుకున్నా, నా పాపాల గురించి రక్తం ఖర్చు నేను నమ్ముతున్నా, నా పాపాలు క్షమించమని యేసుక్రీస్తునామములో బతిమాలు వేడుకున్నా. ఆమె అంటే ప్రార్థన పోతుందా లేదా? పాపం ఇప్పుడు లేకపోతే 10 దెబ్బలు కొడతాడా? ఇప్పుడు నాన్నను అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు దేవుడిని అర్థం చేసుకుని మన నాన్న అర్థం చేసుకోవాలి. మన నాన్న ఉన్నాడు, ఏదో గ్లాస్ పాలు కొట్టావు, గ్లాసు పాలు కొట్టావు, నాన్న గ్లాస్ పాలు కొట్టావు క్షమించరా అన్న, క్షమించే బాగా అంటాడు. అది 10 రూపాయలు కట్టరా అంటాడా? అది ఇంత ఉండి ఏమంటాడా? అంటే కదా, అంటే నాన్న అవుతాడా? ఈ నాన్నే ఎంత క్షమించకపోరా అంటే ఆ నాన్న ఎంత అంతే, అంత పరమ నాన్న క్షమించకపోరండి. కొంతమంది ఏం చేస్తారు? దీని గురించి ఎక్కడికో కాశీ వెళ్తారు, మునుగుతారు, లేకపోతే నెత్తి మీద మూట పెట్టుకుంటారు, అంత దూరం వెళ్తారు. ఏంటంటే కొంతమంది మోకాళ్ళతో చర్చికి వెళ్ళిపోతూ ఉంటారు. మోకాళ్ళతో చర్చికి వెళ్తే అది నా సొంతంగా నేను ఏదో చేర్చుకోవాలి అని ఇలా చేస్తూ ఉంటారు. నాన్న అట్లాంటి నాన్న ఇప్పుడు కొడతాను, నన్ను మోకాళ్ళు వేసి నడిచిరాలి, అప్పుడు నేను క్షమిస్తాను అంటాడా? 10 పాపాలు చేయడం 100 పాపాలు చేయడం, ఒకసారి ఏమన్నా ఇన్ని పాపాలు చేసి పోయారు. అలాగే చిన్నప్పటి నుంచి చేసిన పూజ ఎవరికి తెలియదు అనుకోండి, చిన్నప్పటి నుంచి చేశాడు, ఇప్పుడు తెలిసి యేసుక్రీస్తు మన గురించి పెనాల్టీ కట్టాడు, మనం ఏం చేయక్కర్లా అంటే నాన్న క్షమించడం పోయా. ఇప్పుడు ఎలా ఉంటానంటే, ఒక చిన్నపిల్లవాడు రోడ్డు మీద వెళ్తున్నాడు, సైకిల్ మీద ఆపోజిట్ డైరెక్షన్ వెళ్ళిపోతున్నాడు, పోలీసు పట్టుకుంటే వెంటనే పెనాల్టీ కట్టాడు. అదే డబ్బులు ఉండగా ఇంకా అట్లా అంటాడు, ఇప్పుడు ఏడుస్తూ ఉంటాడు, నువ్వు జైల్లో పడతాడు. పెనాల్టీ కడితేనే కదా వదులుతాడు. అలాగే ఇదే సెల్ ఫోన్ ఉంటుంది, నాన్న పోలీసు పట్టుకుని అని నాన్న వస్తాడు, వెంటనే జేబులు కట్టేది వదిలేస్తాడు. అలాగే మన నాన్న ఏం చేశాడు? వెంటనే వచ్చాడు, రక్తం ఖర్చు వదిలిచ్చాడు. అది ఎవరైతే నమ్ముతారో, ప్రభువా నేను పాపి, నా పాపాల గురించి రక్తం ఖర్చు నమ్ముతున్నాను, నా పాపాలు క్షమించమని యేసుక్రీస్తునామములో బతిమాలాడు, అంతే. వెంటనే పోయా. ఎన్నిసార్లు చేయాలి దాన్ని? కొంతమంది రోజు చేస్తున్నానయ్యా అంటారు, ఒకసారి పోతే మళ్ళీ అక్కడి నుంచి వస్తుంది. కనుక అది 3 రోజులు, ఇది తప్పు అనమాట. అట్లాగే ఇది ఇంకో విషయం చెప్తా. ఇప్పుడు ఈ విషయం మరి అందరూ చేయొచ్చు కదా, ఎంత కోట్ల మంది ఉన్నారు ఇక్కడ మన దేశంలో, మనవాళ్ళు. మరి ఎందుకు ఈ స్వర్గంలో టికెట్ ఇది అంటే స్వర్గంలో రుమాలు వేసుకున్నట్టే, నువ్వు ఎక్కడికి వెళ్ళక, యెరూషలేము కూడా వెళ్ళక్కర్లా, చర్చి దగ్గర కూడా వెళ్ళక, ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకొని రుమాలు పడిపోద్ది, మన సీటు గ్యారంటీ. మరి 100 సంవత్సరాల తర్వాత 1,000,000 సంవత్సరాలు మనం ఉంటాం. అది ఎంత ఈజీ, కొంతమంది రోజు చేయాల్సిన పని లేదు. కనుక ఇది చాలా ఈజీ కాబట్టి మనం చేయాలి. కానీ ఈ 1,000,000 మంది ఎందుకు చేయట్లేదంటే, మనం దేవుడి గురించే చూస్తాము, దేవుడి గురించి ఇలా చూస్తూ వెళ్తాం. కానీ దేవుడు ఉన్నాడంటే ఇంకోటి నమ్మాలి, ఏంటంటే దెయ్యం ఉందని నమ్మాలి.
దేవుడు ఏం చెబుతున్నాడు చూద్దాం, వెనకాల చొక్కా ఇచ్చుకొని వెనకాల తాగుతున్నాడు చూడం. మనం ఎవరైతే చాలామంది చెప్తున్న విషయం నమ్ముతారు, అది చాలా ఈజీగా ఉందని నమ్ముతారు. కానీ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసేటప్పటికి, ప్రార్థన చేద్దాం అనుకునేటప్పటికి సాతాను గడి మైండ్లో పెట్టేస్తాడు, ఇదంతా పెద్ద ఇవి పెద్ద తప్పులే, ఇదే అట్లాంటి ఇదే నిజం కాదులే అంటే అది జీవితం అంతకాలం ప్రార్థన చేయడం నరకం గ్యారంటీ. ఇది సంగతి. ఇంకోటి విషయం, ఇక్కడ ఇంకో విషయం, ఒకటే విషయం చెప్పి ముగిస్తాను. నేను రోమిలికి రాసిన పత్రిక 11:25 వచ్చింది. రోమిలికి రాసిన పత్రిక 11:25 వచ్చింది. అంటే మరి మన వాళ్ళు నమ్ముకోపోవడానికి ఇదే కారణం. ఇశ్రాయేలీయులు ఎందుకు నమ్ముకోరు అది చెప్తాను. చెప్పండమ్మా. సహోదరులారా, మీ బుద్ధికి మీరే బుద్ధిమంతులం అనుకోకండి. ఈ మర్మం మీకు తెలియదు. మర్మం అంటే ఏంటి? సీక్రెట్ అంటే మర్మం అంటే ఏంటి? సీక్రెట్ అంటే రహస్యం. ఏదన్నా మనం ఒకసారి పెడతారు. మర్మం అంటే దేవుడికే తెలుసు, కానీ మనకు ఎవరికి తెలియదు. ఆ మర్మం చెప్తున్నాడు, మిస్టరీ చెప్తున్నాడు. చెప్పమ్మా, ఏంటది? అన్యజనుల సంఖ్య ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలీయులకు కఠిన మనసు దయచేశాడు. చాలు, ఇశ్రాయేలు కొంత మట్టుకు దయచేశాడు అని అన్ని జనులు ప్రవేశం పూర్తవ్వాలి. అందుకని ఏం చేశాడంట? ఇశ్రాయేలీయులకు కఠిన మనసు దయచేశాడంట. ఎవరికి? ఇశ్రాయేల్ అంటే ఎవరు? ఆయన పిల్లలకే. ఏ కఠిన మనసు చేసే? యేసుప్రభుని నమ్మాలన్నమాట. ఎందుకు నమ్మట్లేదు? అక్కడ రాసి ఉంది, అన్ని జనులు ప్రవేశం సంపూర్ణమయ్యాడు. ఇప్పుడు అన్ని జనులకు 1,00,000 కోట్లు పరలోక రాజ్యంలోకి రావాలని ఉంది. 1,00,000 కోట్లు కంప్లీట్ అయ్యేవరకు వాళ్ళు యేసుప్రభుని నమ్మరు. ఇప్పుడు ఎవరన్నా, ఇప్పుడు మనం మందిరం పెట్టాము, ఇక్కడ మందిరం పెట్టి ఎవరన్నా వస్తుంటే ఈ మందిరం మంచిది కదండి, ఇది వేస్ట్ అని అంటామా? కానీ ఇది ఎవరు చెప్పారు యేసుప్రభు గురించి? అమెరికా వాళ్ళు చెప్పారా? ఇంగ్లాండ్ వాళ్ళు చెప్పారా? ఇండియా వాళ్ళు చెప్పారా? వాళ్ళే చెప్పారు యేసుప్రభు ఇక్కడ పుట్టాడు, మన రక్షణ, అందరూ అది వాళ్ళే చెప్పారు. కానీ వాళ్ళు కాదంటున్నారు. ఎందుకని? వాళ్ళకి కఠిన మనసు దయచేశాడు. అందుకని ఇప్పుడు ఇక్కడి నుంచి వచ్చేస్తున్నారు అనుకోని ఇజ్రాయేల్ రక్షణలోకి వస్తున్నారు. ఇప్పుడు తలుపులు మూసాడు, వాళ్ళకి రానివ్వకుండా. ఆ వెనకాల నుంచి ఆ స్థలం అది ఇప్పుడు మనకు డోర్ ఓపెన్ చేశాడు. మన నెంబర్ కంప్లీట్ అయ్యే వరకు ఇక్కడికి పరలోకంలోకి తీయడు. ఒక 1,00,000 పుడితే తీయడు. ఒక 1,000 ఉందండి, 1,000 పుడితే తీయడు. ఒక 3 ఉందండి, 3 అయిపోతే తర్వాత తలుపులు మూసిపోతాయి, మనకి మూసుకుపోతాయి. కనుక మనకి తెలుగు బైబిల్ ఎలా వచ్చింది? ఈ ఇబ్రూలో మనకి దోరులు తెరిచారు కాబట్టి మన వాక్యం, వాళ్ళకన్నా వాక్యం మనం ఇప్పుడు చెప్తున్నాం. కనుక ఇది సంగతి రహస్యం. ఆ వాక్యం అది ఎప్పటి నుంచి చెప్తున్నాడు దేవుడు? 70వ శతాబ్దంలో రాశారు ఇది. అన్ని జనులు నేనే దేవుడు అంటే మనం నమ్మట్లేదు. అన్ని జనులు నమ్మడం ఆయన పిల్లలుగా ఆఫ్ చేశాడు. కనుక మన గురించి ఇది సీక్రెట్, ఈ మిస్టరీ దేవుడు బయట పెట్టాడు. మన అబ్బాయికి మన పిల్లోడు అనుకున్నాడు, పరీక్ష చదవరా అంటాం. వెళ్ళి తర్వాత తెల్లారి చదివాడంటే నేను చదవలేను, 2 రోజులు చదవాలంటే చదవలేదు, 3వ రోజు చదవాలంటే చదవలేకపోతే ఏం చేస్తాం? కొడతామా లేదా? కానీ మన దేవుడు ఎప్పుడు నుంచి చెప్తున్నాడు? నేనే దేవుడిని అని అన్ని జనులకి ఎప్పుడు నుంచి చెప్తున్నాడు? 70వ శతాబ్దం. ఎప్పుడు రాశారు ఈ వాక్యం? రోమిలికి రాసిన పత్రిక 11 అప్పుడు ఎప్పుడు రాశాడు. అది నేనే దేవుడిని అంటే ఇప్పుడు అన్నిసార్లు చెప్తే కొట్టకుండా ఉంటాడా? అయినా కొట్టకుండా మళ్ళీ ఏం చేస్తాడు? కృప చూపుతే నరకంలో వేయట్లేదు, అయినా ఇంకా కృపగా ఉండి మనల్ని సహనంతో చెప్తాను. నాన్నకంట ఎన్ని రెట్లు ఎక్కువ మరి అది అట్లాగా. కనుక ఒక్కోసారి ఇంకొక విషయం చెప్తాను. ఒక్కోసారి యూదులు నమ్మరు, చాలా అడ్డంగా వాదిస్తారు. అప్పుడు నేను చెప్తే అది బైబిల్ ఎవరు రాసాం, మాది కదా అంటారు. నువ్వే రాసి, మేమెక్కడ రాసామండి? మరి పేతురు ఎవరు? యూదుడు కదా. పౌలు ఎవడు? యూదాదేశం కదా. మత్తయి ఎవరు? వీళ్ళే కదా. మరి ఎవరు చెప్పారు ఇది అన్నాడు. మళ్ళీ మాట్లాడారు. మళ్ళీ అప్పుడు కొంతమంది ఈ సంగతి మాకు తెలియదు, మేమే చెప్పి అట్లాగే మన దేశంలో కూడా ఒకటి ఉంది. కొంతమంది మన బ్రాహ్మణ సోదరులు అంటే కొంతమంది నమ్మరు. ఒకసారి ఎంత చెప్పినా వాళ్ళు ఏవో లాజిక్ ఉంటుంది, ఆ లాజిక్ చెప్తూ ఉంటారు. ఒకసారి అర్థం అయితే ఒకటే చెప్తారు, ఈ బైబిల్ ఎవరు మేము రాసింది కాదండి, ఈ బైబిల్ మాది కాదంట. ఎవరు రాశారు? ఇది మీరే రాశారు.
ఇది ట్రాన్స్లేషన్ చేసింది ఎవరు? నేను అందుకే బ్రాహ్మణ్స్ని చాలా గౌరవిస్తాను. వాళ్ళకి అంత జ్ఞానం ఎవరికి లేదు. ఎందుకంటే దైవ జ్ఞానాన్ని హిబ్రూలో ఉన్నదాన్ని తీసుకొచ్చి తెలుగులో రాయడం అనేది చాలా కష్టం. అది వాళ్ళు కాబట్టి రాశారు. మన ఎవరు రెడ్లు కానీ కమ్మలు కానీ వేరే ఎవరు రాయలేరు. వాళ్ళు కాబట్టి రాసి మనకిచ్చారు. వాళ్ళ కుమార్తెలకు రాసుకున్నప్పుడు ఇప్పుడు అది నమ్ముకుంటే అందరూ సమం అనాలి. అది అనలేక మాన్యాలన్నీ వదులుకోవాలి. అది వెనక్కి వెళ్ళిపోయారు. మనకేం మిగిలింది? ఇది మిగిలింది. అది అప్పుడు ఇంకేం మాట్లాడు, ఇది కావాలితే ఇది నేనేం సొంత కలిపిది కాదు. గూగుల్లో చూసుకుని ఈ బైబిల్ ఎవరు ట్రాన్స్లేట్ చేశారు? బ్రాహ్మణ్స్. మన దేశంలో అన్నీ గుజరాత్లో బైబిల్ లేదా? అది ఎవరు చేశారు? వాళ్ళే. అందుకనే వాళ్ళు అది చెప్పారు, విగ్రహాన్ని చెప్పారు, ఇది కూడా చెప్పారు. కనుక ఇది శ్రేష్టమైనది, ఇది సంగతి. మరి ఈ సత్యాన్ని గమనిస్తే బ్రాహ్మణ సోదరులు కూడా ఖచ్చితంగా నమ్ముకోవాల్సిందే. మరి నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి వందనాలు. విజయ్ కుమార్ గారికి వందనాలు. మరి గారికి వందనాలు. సంఘ పెద్దలకు వందనాలు.